కూటమి ప్రభుత్వం విశాఖలోని విలువైన భూములను తమవారికి ఇష్టారీతిగా దోచిపెడుతోంది. వైఎస్ఆర్సీపీపై నిత్యం విషం చెమ్మే పచ్చపత్రిక ఆంధ్రజ్యోతికి విలువైన భూమిని కారు చౌకగా కట్టబెట్టి రాధాకృష్ణ రుణం తీర్చుకోవాలని బాబు అనుకో భావించి భంగపడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అడ్డుకోవడంతో జీవీఎంసీ కౌన్సిల్లో పెట్టిన ఎజెండా చివరి నిమిషంలో వాయిదా పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములకు పచ్చ గద్దలు రెక్కలు తొడుగుతున్నాయి. విశాఖలోని విలువైన స్థలాలను కారు చౌకగా అనునాయులకు అప్పగిస్తున్న కూటమి సర్కార్ తాజాగా తన తోకపత్రిక ఆంధ్రజ్యోతికి 1/2 ఎకరం హౌసింగ్ బోర్డు స్థలం విశాఖ నగరపాలక సంఘం ద్వారా కేటాయించాలన్న ప్రయత్నం చివరి నిమిషంలో నిలిచిపోయింది. కోట్లాది రూపాయల స్థలాన్ని ఆంధ్రజ్యోతికి నామమాత్రపు ధరకు ఎలా కేటాయిస్తారంటూ శుక్రవారం కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రశ్నించడంతో ఈ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు జీవీఎంసీ మేయర్ ప్రకటించారు. అమోద బ్రాడ్కాస్టింగ్ లిమిటెడ్ వారికి భూ బదలాయింపు కింద పెట్టడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఆ భూ బదలాయింపు అనేది 2000, 3000 ఉన్న ప్లేస్ నుంచి 30-40 వేల రూపాయలు ఉన్న ప్లేస్ ఇవ్వడం అనేది ఇంతకన్నా దారుణంగా ఉంటుందా? ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపుల మీద అంశం మీద మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముక్తఖండంతో ఖండించి ఆ యొక్క అంశాన్ని వాయిదా వేయడం జరిగింది. ఇలాంటి భూ కేటాయింపులు అనేవి చాలా అనైతికం. పరదేశీ పాలనలోని సర్వే నెంబర్ 203/2 P-లోని 1/2 ఎకరం స్థలం కేటాయింపు అంశాన్ని జీవీఎంసీ కౌన్సిల్ ముందుకు తెచ్చింది. నిజానికి రెగ్యులర్ ఎజెండాను 4-5 రోజులు ముందుగానే కార్పొరేటర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఈ కేటాయింపును రెగ్యులర్ ఎజెండాలో చేర్చకుండా టేబుల్ ఎజెండాగా, అది చివరి 67వ అంశంగా ఆఖరి నిమిషంలో కౌన్సిల్ ముందుకు తెచ్చారు. అనంతరం టేబుల్ ఎజెండాలోని అన్ని అంశాలను ఆమోదించారు. చివరి నిమిషంలో వైఎస్ఆర్సీపీ సభ్యులు 67వ అంశాన్ని తిరిగి ప్రస్తావించారు. ఇంతటి కీలక అంశాన్ని టేబుల్ ఎజెండాగా చేర్చి ఎలా ఆమోదింపజేస్తారంటూ గట్టిగా నిలదీశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో 67వ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో ఎకరా ధర దాదాపు 20 కోట్లు ఉంటుందని అంచనా ఉన్న నేపథ్యంలో సభ్యులు విస్తుపోక తప్పలేదు. ఆంధ్రజ్యోతికి ఏదైతే పచ్చమీడియా ఏదైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తుందో కూటమికి, వీళ్ళు దానికి బదలాయింపుగా నగరాల నడిబొడ్డున ఉన్నటువంటి ల్యాండ్స్ అంటే ప్రభుత్వ ఆస్తులు ఏదైతే దారాదత్తం చేసే పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి, దీన్ని తీవ్రంగా ఎదుర్కొంటాం. ఈ భూముల కేటాయింపు, మీరు చేసిన భూమి కేటాయింపుల ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు అది చెప్పండి ప్రజలకి. మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా అనుమానించి వచ్చే పరిస్థితి అయితే ఉంది. తప్పకుండా మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి. గతంలో కూడా ఆంధ్రజ్యోతి పత్రికకు అడ్డగోలుగా కేటాయించిన భూములను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి నిత్యం పనికిమాలిన వార్తలు రాసే వారికి ఎలా భూ బదలాయింపు చేస్తారని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు నిలదీస్తున్నారు. ఒక్క కంపెనీ కూడా విశాఖకు రాకపోయినా భూ కేటాయింపులు జరిగిపోతున్నాయని, అదే ముసుగులో పచ్చపత్రికకు ఎలా భూమి కేటాయిస్తారని వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.